శ్రీశైలం డ్యామ్ మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చాం ఇప్పుడే. ఇక్కడి నుంచి చూడండి. శ్రీశైలం డ్యామ్ వాటర్ వచ్చినప్పుడు అయితే అసలు సూపర్ ఉండేది. శ్రీశైలం డ్యామ్ వచ్చేసాం. జిప్ లైన్ కూడా ఉంది. జిప్ లైన్ कम जाएगा ना। कैसा कर रहा है करो ना, ऐसे दूसरे तरीके में जा करो ना, इतना जगह नहीं नरेंद्र గ్రాండ్ ఇక్కడ చూసి ఫోటో తీసుకుని బాగా కిందకి అయితే వచ్చాం ఫైనల్ పాయింట్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యారేజ్ మీదకి వెళ్దామని అడుగుదాం. పంపిస్తే వెళ్దాం, చూద్దాం. ఇంత దూరం బండి మీద ట్రావెల్ చేసి వచ్చి దాదాపు 300 కిలోమీటర్లు వెళ్ళకపోతే ఎలా. ఇప్పుడైతే చిన్న వాటర్ అయితే వదులుతున్నారు. మనం మొత్తం చూడకపోయినా కొంచెం అయితే చూసాము. ఎప్పటి నుంచో రావాలని వెయిట్ చేసాం. ఇన్నాళ్ళకి అయ్యి శ్రీశైలం డ్యామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నాం. ఇప్పుడే పర్మిషన్ అడిగి మరి పైకి వచ్చి శ్రీశైలం డ్యామ్ పైన. ఇటేంటిది అన్న కిందక? మనం ఎక్కడికైనా వెళ్తాం. ఎట్లాగైతే సాధించావు చూసావా డ్యామ్ పైకి. శ్రీశైలం డ్యామ్ పైకి వచ్చాం. ఆఫ్ చేసి ఇచ్చావయ్యా, నొక్కేలే. ఇదిగో శ్రీశైలం డ్యామ్ పైకి వచ్చాం. ఇటు ఒకసారి సూపర్ ఉంది. అప్పుడు వస్తాను అనుకోలే ఇక్కడికైతే. ఎట్లా కొట్ట పర్మిషన్ అడిగి మన వాళ్ళని పెట్ చేసా, పోలీసు వాళ్ళని చెక్ చేసి వచ్చాం. అట్లా వస్తే మట్టి కంప్లీట్గా అంతా చూడాలి. అందుకే అది ఇదిగో వ్యూ చూడండి ఎలా ఉందో పైనుంచి. పైనుంచి ఏం కనబడుతుంది? జాగ్రత్త. శ్రీశైలం డ్యామ్ పైనుంచి వ్యూ, టాప్ వ్యూ మొత్తం. ఇదిగో బ్యాక్ సైడ్ అయితే ఇది, అటంతా తెలంగాణ. బ్యాక్ సైడ్ హైలైట్. శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నాం ఇప్పుడైతే. శ్రీశైలం డ్యామ్ పైన టాప్ నుంచి ఇది.
లిఫ్ట్ కూడా ఉంది. ఇదిగో గేట్లు పైన ఉన్నాం మనం అయితే ఇప్పుడు. ఇగోండి గేట్లు పైన. శ్రీశైలం డ్యామ్ టాప్ వ్యూ. బ్యారేజ్ పైన ఇది. శ్రీశైలం డ్యామ్ బ్యారేజ్ పైన. అదిగో అదైతే కదా, ఇది ఏపీ. ఓ ఇక్కడ దాకేనా? బ్యారేజ్ కూడా సగం సగం పంచుకున్నారా? బ్యారేజ్ కూడా అటు తెలంగాణ ఇటు ఏపీ. ఇది బ్యారేజ్ వ్యూ అయితే. వావ్, ఇక్కడ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కింద ఏదో వర్క్ జరుగుతుంది. వావ్, ఇదిగో ఇక్కడ గేట్లో వదులుతారనమాట కిందకి. ఇప్పా ఎంతెంత ఉన్నాయో. బ్యారేజ్ శ్రీశైలం డ్యామ్ టాప్ వ్యూ. ఇటు బ్యాక్ సైడ్, అటు ఫ్రంట్ ఇటు బ్యాక్. ఈరోజైతే నా డ్రీమ్ అయితే నెరవేరింది. ఒకటైతే శ్రీశైలం డ్యామ్ పైకి రావటం అసలు చాలా ఆనందంగా ఉంది. వెళ్తున్నా ఇప్పుడే. ఎప్పటి నుంచో అసలు ఒక్కసారి అన్నది పైకి వచ్చి చూద్దామని. సూపర్ ఉంది. కానీ ఇప్పుడే వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళి అక్కడ దాకా లోపలికి దాకా వెళ్ళి మొత్తం చూసాం. వెళ్తున్నాం. ఇప్పుడైతే ఫోటోలు అయితే దిగడం అయితే అయిపోయింది డ్యామ్ దగ్గర. అదిగో ఇగో మన బండి మీద ఇంత దూరం వచ్చాం. అసలు ఎంత దూరం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తీసుకొచ్చింది ఎంత దూరం. అసలు చెప్పొచ్చు దీనికైతే. అసలు ఈ బండితోనే మనం ఎంత దూరం వచ్చాం, 300 కిలోమీటర్లు. ఇప్పుడు మళ్ళీ 300 కిలోమీటర్లు వెళ్ళాలి. థ్యాంక్స్ టు బైక్. డ్యామ్ చూడట్లేదు.
పాలధార పంచదారకు అయితే వెళ్తున్నాం. ఇది తినేవి కాదు, వాటర్ అన్నమాట. ఇక్కడ శ్రీశైలంలో ఫేమస్. ఇప్పుడు చాలా మెట్లు కిందకి దిగాలి వెళ్ళాలంటే. చూద్దాం ఎన్ని మెట్లు. ఇక్కడ అటు ఇటు అయితే చాలా షాప్స్ ఉన్నాయి. దాదాపు 100 మెట్లు అన్నారు. చూద్దాం ఎంత దిగాలో. మెట్లు అయితే దిగటం అయితే తేలిక, దిగచ్చు. అబ్బా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అసలు భలే ఉంది. గ్రీన్ రైగుతో మొత్తం. ఇక్కడప్పుడు సినిమా కనపడుతుంది అందరికి. ఇంకా అలా వచ్చి ఇంకా కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇలా దిగి ఇలా వచ్చాం. అక్కడి నుంచి ఇంకా దిగాలి. ఏ కాయలు ఉంటున్నారు ఏంటో కూడా అర్థం కావట్లా. కాయలు అయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఈ కింద దాకా ఇల్లు ఎన్ని ఎలా తీసుకొస్తారు అంత బరువు. ఇంకో వచ్చేసాం. అక్కడి నుంచి వ్యూ అయితే ఉంది. ఇంకా వచ్చేసాము. ఇదే పాలధార పంచదార. ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి ఎలా కొండల్లో నుంచి ఎలా వస్తుంది ఇప్పటికీ ఎవరికి తెలియదంట. ఇలా ఉంది. అటు నుంచి ఇటు వస్తే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది. అసలు పైనుంచి పడుతుంది. అసలు భలే ఉంది. ఇదైతే వ్యూ అయితే పైనుంచి వాటర్ ఇలా వస్తున్నాయి, ఇలా పడుతున్నాయి. పాలధార పంచదార దగ్గర. ఇప్పుడైతే ఏ కాయలు అయితే తీసుకుంటున్నాం. చూద్దాం ఎట్లా ఉంటాయో. ఓకే తొక్క తీసేస్తున్నాం తినాలి. ఏం పేరు వీటి పేరు? గోరు పండ్లు. ఓకే చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఇప్పుడైతే రిటర్న్ అయితే అయిపోయాం ఆల్రెడీ. ఇంకా శ్రీశైలం ఇక్కడి నుంచి 37. మనం అయితే వచ్చేసాం ఆల్రెడీ కిందకైతే. ఇక్కడ బండి కాసేపు రెస్ట్ ఇద్దామని. కాసేపు మనకు కూడా రెస్ట్ పెయిన్ లాగా ఉంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో ఇంకా కిందకి వెళ్తానికి. అవును ఫ్రెండ్స్, ఇదిగో మన పెట్టప్ప చూసారా, మొత్తం కవర్ చేసాం. ఎట్లా రెడీ అయ్యి వెళ్తున్నాం. అయితే మనం ఇదిగో విజయవాడ 183 వెళ్ళాలి. ఇప్పుడైతే మనం గుంటూరు 144 అంట. ఇప్పుడు ఇంక వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యి కంటిన్యూ కొట్టేయటమే ఇంకా మన బండి మీద స్టార్ట్. ఇంకా లొకేషన్ చూడండి అప్పుడు సూపర్ ఉంది. హైవే పక్కనే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రీచ్ అయ్యాం ఇంకా ఇంటికైతే. ఇప్పుడే మా ఓడిని బండి మీద అయిపోతున్నాడు. ఫైనల్లీ కంప్లీటెడ్. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాలుగు నుంచి నా డ్రీమ్ నెరవేరింది. నెక్స్ట్ మంత్ అయితే లడఖ్కి వెళ్తున్నా. ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బాయ్.